కోకోలి నత్తల నుండి సంగ్రహించిన పిఏఎస్ ఆధారంగా తయారు చేయబడిన ప్రతిభా బయోటెక్ వారి ఏకైక అంతర్జాతీయ ఫర్టిలైజర్ కోకోలి. ఇది నేల యొక్క pH ని స్థిరీకరించి కార్బన్ శాతాన్ని పెంచడమే కాకుండా మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన శక్తివంతమైన ఫర్టిలైజర్ కోకోలి. ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధు. ఈరోజు ఈ వీడియోలో మనం రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఒక సంస్థ కార్యకలాపాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు పూర్తిగా రైతులు వచ్చి ఇక్కడ లోపల సాగవుతున్న అనేక రకాల పంటల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి ఆసక్తి ఉంటే కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండి కూడా తెలుసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ లోపలికి వెళ్దాం. మొత్తం హై డెన్సిటీ విధానంలో సుమారు 85 ఎకరాల భూమిలో దాదాపు 15 రకాల పంటలు ఇప్పటికే సాగు చేస్తున్నారు. ఇంకా కొన్ని రకాల పంటలను నాటుకునే ఆలోచనలో కూడా ఉన్నామని చెప్తున్నారు. రైతులు సమగ్రంగా ఇక్కడ ఒక రోజంతా ఉండి అనేక రకాల అంశాల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళకు ఆసక్తి ఉంటే వాళ్ళ పంట సాగు చేయదలిచిన భూమి తాలూకు శాంపిల్ని తీసుకువస్తే, మట్టి తాలూకు శాంపిల్స్ తీసుకువస్తే మట్టి పరీక్ష చేయించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నీటిని కూడా పరీక్షించుకునే అవకాశం ఉంది. ఈ శిక్షణ మాత్రం పూర్తి ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. లోపలికి వెళ్దాం. మనము పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ వ్యవసాయ శిక్షణా కేంద్రం కానీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం కానీ ఆర్ఎం కిసాన్ సెంటర్గా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు కడప జిల్లా వీరపనాయనిపల్లె మండలంలోని పాలగిరి గ్రామం. ఈ గ్రామానికి చెందిన ప్రతిభా బయోటెక్ కంపెనీ ఎండి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. రైతులకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. మొత్తం ఇక్కడికి వస్తే రైతులు ఏం శిక్షణ తీసుకోవచ్చు, ఏం నేర్చుకునే అవకాశం ఉంది, వీళ్ళ దగ్గర ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఈ పంటలన్నీ కూడా అధునాతన పద్ధతుల్లో అంటే హై డెన్సిటీ విధానంలో జపాన్ టెక్నాలజీతో పండిస్తున్నారని చెప్పారు. వీళ్ళు నీళ్లు ఏ విధంగా ఇస్తున్నారు, ఎంత భూమిలో ఎన్నెన్ని మొక్కలు వేసుకొని సాగు చేస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. శిక్షణకు వచ్చే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేరు రిజిస్టర్ చేయించుకోవాలి, ఏ రోజు శిక్షణ ఇస్తారు, ఎప్పుడు రావాలనుకుంటే ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుందనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఇక్కడ మొత్తం ఎంత భూమిలో వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం మీద పరిశోధనలు? ఇది మొత్తం 83.5 ఎకరం అండి. ఇది 83.5 ఎకరాలు. 83.5 ఎకరాల్లో 15 రకాల పండ్ల తోటలు ఇప్పటికే ఇందులో మేము 15 రకాల పండ్ల తోటలు ఏమేమి ఉన్నాయి అందులో? మొత్తం ఇందులో మ్యాంగో 4 రకాలు ఉంది, మామిడి 4 రకాలు, దానిమ్మ ఉంది, ఫిగ్ ఉంది, ఇప్పుడు ఇది అంజూర్. తర్వాత ఆరెంజ్ వచ్చేసి 3 రకాలు ఉంది. ఆరెంజ్, మాల్టా ఉంది, బ్రెజిల్ ఆరెంజ్ ఉంది, తర్వాత నార్మల్ స్వీట్ ఆరెంజ్ కూడా ఉంది. చీనా తోటలు 3 తర్వాత గ్రేప్ వచ్చేసి 3 రకాలు ఉంది. ద్రాక్షలో కూడా 3 రకాలు. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అందులో? థామస్ ఉంది, సీడ్లెస్, రెడ్ గ్లోబ్ ఉంది, శరద్ వెరైటీ ఉంది. ఈ 3 వెరైటీలు ఇక్కడ గ్రేప్ కూడా చేస్తున్నాము. డ్రాగన్ వచ్చేసి 4 వెరైటీస్ చేస్తున్నాము. 4 రకాల డ్రాగన్ కూడా చేస్తున్నాము. ఈ తర్వాత సీతాఫల్ చేస్తున్నాము. సీతాఫల్ కూడా పండిస్తున్నారు. సపోటా మొత్తము 15 రకాల డేట్స్ కూడా పెట్టడం జరిగింది అనమాట. ఖర్జూర కూడా సాగు చేస్తున్నాం. ఈ 15 రకాల పండ్ల తోటలు అన్నీ కూడా చాలా ఎక్కువ మొక్కలు వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క ఎకరంలో ఎన్ని మొక్కలు వేసుకున్నారు, ఏం విధానం అని చెప్తున్నారు? యాక్చువల్గా ఈ సిస్టమ్ వచ్చేసి జపనీస్ అల్ట్రా హై డెన్సిటీ. ఇది యాక్చువల్ జపాన్ వాళ్ళు ఫస్ట్ టైం హార్టికల్చర్ని వాళ్ళు పాలీహౌస్లోకి తీసుకొచ్చారు. పాలీహౌస్ ఫస్ట్ టైం వరల్డ్లో పాలీహౌస్ కిందకి హార్టికల్చర్ని తీసుకొచ్చింది జపనీస్ అనమాట. వాళ్ళు ఏంటంటే అతి తక్కువ ఏరియాలోనే ఎక్కువ మొక్కల్ని తీసుకొచ్చేసి కల్టివేషన్ ఎలా చేయాలి, హార్టికల్చర్ని ఎలా చేయాలని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసింది ప్రపంచానికి ఫస్ట్ వాళ్ళే, జపాన్. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ హై డెన్సిటీలో చేస్తారంటే వాళ్ళు ఓపెన్ ల్యాండ్ ఇంతగా తీసుకోరు. వాళ్ళు గ్రీన్ హౌస్లు, పాలీ హౌస్లు వేసేసి ఇంకా తక్కువ డిస్టెన్స్లోనే ఇంకా ఎక్కువ మొక్కలు వేస్తారు. కానీ మనకు ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం ఆ సిస్టమ్కి వెళ్ళకుండా ఎక్కువ ల్యాండ్లో ఇంకొంచెం మీడియంగా చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇందులో ఏంటంటే ఎకరానికి వచ్చేసి 550 మొక్కలు మనం పెడతాం అనమాట. ఏ పండ్లతోటైనా 550, ఎకరానికి 550. ఎంతెంత దూరం తీసుకుంటారు? వరుసకు 16 అడుగులు, మొక్కకి మధ్య 5 అడుగులు తీసుకుంటాం. వరుసకు మధ్యనేమో 16 అడుగులు దూరము, మొక్కకు మధ్య 5 అడుగులు దూరం తీసుకుంటాం. ఏ పండ్ల మొక్కలు తీసుకున్నా కూడా మీరు సాగు చేస్తున్నవన్నీ ఎకరానికి 550. ఎన్నాళ్ళుగా ఇక్కడ పంటలు సాగు చేస్తున్నారు?
ఇది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. దీన్ని మొత్తం వెంచర్ అంతా స్టార్ట్ చేశాము. ప్లాంటేషన్ వచ్చేసి లాస్ట్ డిసెంబర్ నుంచి మొదలెట్టాము. అన్ని రకాలు చేసుకుంటూ డిసెంబర్లో మొదలెడితే ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు చేస్తూ ఉన్నాం అన్నమాట. అన్ని రకాలు 1 by 1 చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ ఆగస్ట్కి ఇప్పటివరకు ఆపేస్తున్నాము. తర్వాత ఇంకా మనకు అవకాడో కానీ, తర్వాత మెకడోమియా కానీ, తర్వాత ఆరెంజ్లోనే మ్యాండ్రిన్ అనే ఒక వెరైటీ ఉంది. ఓకే. సో ఈ క్రాప్స్ కూడా మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. బట్ అవి కంప్లీట్గా ఇంపోర్ట్ చేసి ఆఫ్రికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి ఆ ప్లాంట్స్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ ప్లాంటేషన్ చేయడానికి ప్లాన్ చేశాము. కాబట్టి అది ఇంకా సమయం తీసుకుంటుంది. ఓకే. సో ప్రస్తుతానికి ఈ పండ్ల తోటలు ఉన్నాయి. తర్వాత వెజిటబుల్స్ కానీ, తర్వాత షేడ్ నెట్లో ఫ్లవర్స్ కానీ, ఇవన్నీ ఫ్లోరికల్చర్ కానీ ఇవి కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఇక్కడ. ఇప్పటివరకైతే పండ్ల తోటలు నాటుకున్నారు. కూరగాయలు, పూల సాగు కూడా ముందు షేడ్ నెట్లో చేయబోతున్నారు అనమాట. ఓకే. అంటే వీళ్ళ ఈ పరిశోధనా స్థానంలో ఒకవైపు వ్యవసాయం చేస్తున్నారు, ఆసక్తి కలిగిన రైతులకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నాం అని చెప్పినారు. అయితే ఇక్కడ అనేక రకాల అంశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మనము వీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఏ విధంగా ఇస్తున్నారు, ఈ పండ్ల తోటలు సాగు చేస్తున్న క్రమంలో నీళ్లు ఏ విధంగా ఇస్తున్నారు అనే విషయానికి వీళ్ళు అధునాతన పద్ధతుల్లో డ్రిప్ పద్ధతి ద్వారా ఎలాంటి మనుషుల అవసరం లేకుండా పూర్తిగా సాంకేతికత సాయంతో నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. అక్కడికి వెళ్దాం. ముందుగా ఆ పంప్ హౌస్ నుంచి ఎక్కడి నుంచి ఎట్లా వాటర్ సప్లై జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత రైతులకు శిక్షణ ఇస్తున్న హాల్ దగ్గరికి వెళ్దాం. రైతులకు ఏ విధమైన శిక్షణ ఇస్తారు, ఏ రోజు ఇస్తారనే సమాచారం అక్కడ వివరిస్తాం. ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాం. అదేవిధంగా ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. ల్యాబ్లో మట్టి పరీక్ష, నీటి పరీక్ష కూడా చేస్తున్నారని చెప్పారు. అక్కడికి కూడా వెళ్ళి ల్యాబ్ ద్వారా ఏమేమి పరీక్షలు చేస్తే ఏ రిజల్ట్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, అవి రైతులకు ఎట్లా ఉపయోగపడతాయనే సమాచారం కూడా మీకు వివరిస్తాం. వెళ్దాం సార్. ప్రస్తుతం మనము ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్లో ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ మానిటరింగ్ చేసుకునే రూమ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మొత్తము వాటరు, అదేవిధంగా ఫర్టిగేషన్, ఎరువులు డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది. మొత్తం దీన్నంతా కూడా అధునాతన సాంకేతిక సాయంతో నడుపుతున్నారు. రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి దీన్ని ఎట్లా నిర్వహిస్తున్నారు అనేది అడుగుదాం. సరే, ఇక్కడ నుంచి మొత్తము 83.5 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచే వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారా? కంప్లీట్గా ఇక్కడ నుంచే చేస్తాం. పక్కన మొత్తము ఫామ్ పాండ్ నిర్మించుకున్నట్టు. అవును. ఎంత కెపాసిటీ ఉంటుంది దానికి? ఇది వచ్చేసి 55 లక్షల లీటర్ల కెపాసిటీ. 55 లక్షల లీటర్ల. దీనికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సర్వరాయ సాగర్ నుంచి ఇక్కడికి వాటర్ పంప్ చేసుకోవడానికి జీవో ఇచ్చిందనమాట. జీవో సపరేట్గా తీసుకుని రీసెర్చ్ సెంటర్ కాబట్టి. ఓకే. దానికి తీసుకొని వాటర్ ఇక్కడ స్టోర్ చేసుకొని ఈ నుంచి మనము మొత్తం ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అంతా ఇక్కడ నుంచి చేస్తాం. ఇది కంప్లీట్ ఆటోమైజేషన్. అంటే ఎక్కడ మనుషుల అవసరం, ఎక్కడ మనుషుల అవసరం ఉండదు, మాన్యువల్గా చేయాల్సిన అవసరం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిస్టంలో మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. అంటే ఈ 83 ఏకర్స్ని మొత్తం 12 ప్లాట్స్గా డివైడ్ చేసాం. 12 భాగాలుగా విభజించాం అనమాట. విభజించేసి ఒక్కొక్క విభాగంలో ఏదైనా ఈక్వల్ ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ వచ్చే క్రాప్స్ని మనం సెట్ చేసుకుంటాము దాని ప్రకారము. సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ వచ్చేసి గ్రోత్ స్టేజ్కి, ఫ్లవరింగ్ స్టేజ్కి, ఫ్రూటింగ్ స్టేజ్కి ఎక్కడెక్కడ ఏ ప్లాట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వాటర్ ఎంత ప్రెజర్తో ఎంత టైం వెళ్ళాలి. అంతేకాకుండా ఫర్టిలైజర్ ట్యాంక్స్ వచ్చేసి ఇక్కడ మనం 5 ఇచ్చామన్నమాట. అన్ని సపరేట్ చేసాం. ఇక్కడ వచ్చేసి గ్రోత్ స్టేజ్కి సపరేట్ ఉంటుంది, ఫ్లవరింగ్ స్టేజ్కి సపరేట్ ఉంటుంది, ఫ్రూటింగ్ స్టేజ్కి సపరేట్ ఉంటుంది. తర్వాత మనం ఏదైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వాలనుకుంటే దానికి సపరేట్ ట్యాంక్, మైక్రో న్యూట్రియంట్కి సపరేట్ ట్యాంక్. సో వీటి నుంచి ఆ ప్లాట్కు అవసరమయ్యే ఫర్టిలైజర్ ఏమేమి కావాలనో అది ఎంత టైం తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఈ ప్రోగ్రాంలో మనం డిజైన్ చేస్తాం అనమాట. దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ వాల్వ్స్ అనేటివి ఆటోమేటిక్గా ఓపెన్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. జస్ట్ మనం స్విచ్ ఆన్ చేయడం అంతే. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ తప్పనేసి దీనికి ఎక్కడ మనం మాన్యువల్గా సంబంధించిన పైప్ లైన్ అంతా వేసుకున్నారు. ఎక్కడికి ఎంత కావాలనేది ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ గార్డెన్స్ వైజ్గా కూడా డివైడ్ చేస్తాం అనమాట. వాల్స్ ఉన్నాయి. ఆ వాల్వ్స్ అనేది మనం డివైడ్ చేస్తాం. ఏ క్రాప్స్కి ఏది సూటబుల్ అవుతుందో దాని ప్రకారము ఈ వాల్వ్స్ అని సెట్ చేసి పెడతాం మనము. సో ఇది ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది అనమాట. దీనికి ఈవెన్ ఈ సాఫ్ట్వేర్కి క్లౌడ్ యాప్ కూడా ఉంటుంది. అంటే ఇది మొత్తం ఇజ్రాయెల్ కంపెనీ నెటాఫిమ్ వాళ్ళు చేశారు. ఇది ఈ టెక్నాలజీ అంతా, ఈ సాఫ్ట్వేర్ అంతా. ఇది ఈ సిస్టమ్ వరకే ఆల్మోస్ట్ ఇది 25 lakhs అవుతుంది. 25 లక్షలు. ఈ సిస్టమ్ని మనము ఏర్పాటు చేసిన దానికి ఇది మాత్రమే. బయట మనం పైప్ లైన్ సంబంధం లేదు. మామూలుగా అందరికీ ఎంత అవుతాయి అంత. ఆటోమైజేషన్ సిస్టమ్ వరకే మనకు దాదాపుగా 25 లక్షలు అనమాట. కాకపోతే ఇది 20 నుంచి 25 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇది వైబుల్ అవుతుంది. సో చిన్న రైతులు పెట్టుకోవాలంటే ఇది కష్టం, సాధ్యం కాదు. అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి వర్కౌట్ అవ్వదు వాళ్ళకి. దీనికి క్లౌడ్ యాప్ అని ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే
వాటర్ చేంజ్ కానీ టైమింగ్ చేంజ్ కానీ లేకపోతే ఫర్టిలైజర్ చేంజ్ కానీ ప్లాట్కి ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే నేను ఆ యాప్లో చేంజ్ చేస్తే అది ఇక్కడ ఏ తోటకి ఎంత ఇవ్వాలనేది అక్కడ కూర్చొని కూడా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ మనుషులు ఉన్నా లేకపోయినా మనకు ఇబ్బంది లేకుండా ఈజీగా వీళ్ళకి తెలియనప్పుడు మనం అక్కడ నుంచి డిజైన్ చేసి దాన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా కంప్లీట్ ఇది ఆటోమైజ్డ్ అనమాట, ఎక్కడ మాన్యువల్ ఆపరేషన్ అంటూ ఉండదు అనమాట. ఓకే, ఎవరైనా రైతులు శిక్షణకు వచ్చే వాళ్ళకి కూడా ఈ విధానాన్ని తప్పనిసరి ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎలా వైబుల్, ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇదన్నీ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఇక్కడ. ఓకే సార్, ఓకే, అది చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఎరువులు కూడా, అంటే డ్రిప్ ద్వారా ఇచ్చుకునే ఎరువులు ఏవైతే ఉంటాయో అవి పంటల కోసం ఇచ్చుకోవడానికి 5 రకాల ట్యాంకులు వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే 55 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగలిగే సామర్థ్యంతో ఫామ్ పాండ్ కట్టుకున్నారు. ఆ ఫామ్ పాండ్లోంచి ఈ డ్రిప్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోకి, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోకి తీసుకొని ఇక్కడి నుంచి మొత్తం 83.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి ఎక్కడికి ఎంత నీళ్ళు ఇవ్వాలనే దాన్ని బట్టి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దీనికోసం ఎక్కడికక్కడికి వాల్వ్స్ అన్ని కూడా వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నారు. బంగినపల్లికి హిమాయత్ ఉన్న మామిడి తోట లైన్కి వెళ్ళడానికి ఒక వాల్వ్, ఇట్లా రకరకాల గ్రేప్స్కి ఇవ్వాలనుకుంటే ఎట్లా, దానిమ్మ తోటకి ఇవ్వాలనుకుంటే ఎట్లా, ఏది తిప్పుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటాయి. లేదు, వీటన్నింటినీ కూడా ఒక యాప్ ద్వారా ఎక్కడ కూర్చున్నా కూడా ఇంటర్నెట్ సాయంతో ఎక్కడ కూర్చున్నా కూడా దాన్ని మనం ఆర్గనైజ్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. 25 ఎకరాల కంటే పైబడి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మాత్రమే దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి చేసుకున్నా కూడా ఆ ఖర్చు కొంత కలిసి వస్తుంది. తక్కువ భూమిలో ఉన్న వాళ్ళైతే ఇలాంటి విధానాన్ని ఫాలో కావడం కొంచెం కష్టం అవుతుందని చెప్తున్నారు. మనం రైతులుగా ఎవరైనా ఇక్కడ శిక్షణ కోసం వస్తే కూడా వాళ్ళకు కూడా ఈ విధానాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. పూత దశలో ఏ ఎరువులు ఇచ్చుకోవాలనే ఒక ట్యాంక్ సపరేట్గా ఉంది, కాత దశలో ఏమి ఇచ్చుకోవాలి, లేదంటే ఆర్గానిక్గా ఇచ్చుకునే ఏవేమైనా ఉంటే అవి ఎట్లా ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా రకరకాల న్యూట్రియంట్స్ ఎట్లా ఇచ్చుకోవాలనే దానికి కూడా సపరేట్ లైన్స్ ఉన్నాయి. ఎలాంటి మనుషుల అవసరం లేకుండా కూడా పూర్తిగా సాంకేతిక స్మార్ట్ ఫోన్ సాయంతో చేసుకునే విధంగా ఈ ఇరిగేషన్ సెంటర్ నుంచి ఇక్కడ వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ హాల్కి వెళ్దాము. ఆ ట్రైనింగ్ హాల్లో ఎలాంటి శిక్షణ ఇస్తారు, ఏమేమి నేర్పిస్తారు, ఏమేమి చూపిస్తారు అనే విషయాన్ని అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాం. ఇప్పుడు మనము ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్లో రైతులకు శిక్షణ ఇస్తున్నటువంటి హాల్లో ఉన్నాము. ఇక్కడ ఏమేమి శిక్షణ ఇస్తారు, మొత్తం ఒక ఎల్ఈడి స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేశారు, దాని మీద అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేమి ఇస్తారు, ఇక్కడ నుంచి కార్యక్రమాలు ఏం జరుగుతాయనే విషయాన్ని మనం రాజశేఖర రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఈ కిసాన్ సెంటర్లో ఉన్నటువంటి శిక్షణ హాల్ కదా సార్ ఇది, ఇక్కడ నుంచి అంటే రోజులో వచ్చిన రైతులకి ఫీల్డ్ చూపించిన తర్వాత ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ప్రత్యక్షంగా వాళ్ళందరికీ క్రాప్ వైజ్ అంతా మొత్తం చూపించిన తర్వాత ఈ హాల్లో కనీసం అంటే ఒక 5 నుంచి 6 గంటలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే భూమి గురించి, తర్వాత విత్తనం నాటినప్పటి నుంచి మొలిచిన తర్వాత తిరిగి మనం పంట తీసుకునే వరకు మొక్క యొక్క దశలు, వాటికి దశను బట్టి ఎరువులు ఎలా ఇచ్చుకోవాలి, ఆ ఎరువుల్లోని క్యాలెండర్ రైతే స్వయంగా ఎలా తయారు చేసుకోవాలి, పంటను బట్టి 90 నుంచి 120 రోజుల పంటలకి రైతు స్వయంగా దశను బట్టి ఎలా, పెరిగే దశకి, పూత దశకి, కాయ దశకి ఎలా ఎరువులు తయారు చేసుకోవాలి, తర్వాత కూరగాయల పంటలైనటువంటి 150 నుంచి 180 రోజుల పంటలకి తనే స్వయంగా ఎరువులు మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి, లేదా పండ్ల తోటలకి మిశ్రమాలు ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నిటినీ వీళ్ళకి ఇక్కడ డిజిటల్ బోర్డు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి మేము ఒక బుక్ ఇస్తాం అనమాట. బుక్ ఇచ్చి అందులో వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తూ పోతాం అనమాట. ఇది పూర్తిగా ఒక తరగతి గదిలా. అంటే ఇక్కడికి వచ్చిన రైతు క్రాప్స్ని ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాటికి ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి, తర్వాత తెగుళ్ళను ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటికి సంబంధించిన తెగుళ్ళ మందులు ఏమేమి యూజ్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్గా ఇక్కడ మొత్తం శిక్షణ పొంది వెళ్తారనమాట. అంటే ఇక్కడికి వచ్చిన రైతు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలాగా తిరిగి బయటికి వెళ్ళాలి అనేదే ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. పూర్తి నాలెడ్జ్ అంటే ప్రాక్టికల్గా ఇస్తారు, అట్ ది సేమ్ టైం క్లాస్ రూమ్లో కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. డిజిటల్ బోర్డు ఉంది, ప్రొజెక్టర్ ఉంది, అన్నీ వాళ్ళకు ప్రొజెక్టర్ ద్వారా కూడా క్రాప్స్ అన్నీ వాళ్ళకు డిస్ప్లే చేయించేసి వీడియోస్ చూపించి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో యాక్చువల్గా మేమేంటంటే ప్రతిభా బయోటెక్ పెట్టినప్పటి నుంచి ఫీల్డ్ మీద అందరికీ మా స్టాఫ్ కానీ మేము కానీ వెళ్ళి అక్కడ రైతులకి శిక్షణ ఇచ్చేవాళ్ళము, లేదా తర్వాత కొన్ని వేదికల మీద నుంచి శిక్షణ ఇచ్చాము. తర్వాత అన్నపూర్ణ అగ్రి స్పేస్ అని పెట్టి దాని ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కానీ అది సరిపోదు, ప్రత్యక్షంగా వాళ్ళని క్రాప్స్లో అన్నీ చూపించి తర్వాత మళ్ళీ వాళ్ళకు శిక్షణ ఇస్తే
ఇది చిరకాలం వాళ్ళకు గుర్తుండిపోతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక సౌండ్ ప్రూఫ్ ఏసీ థియేటర్ని ఏర్పాటు చేసి ఏసీ థియేటర్ పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ అనమాట. ఇది సౌండ్ ప్రూఫ్ థియేటర్. అందులోను ఇక్కడ 100 నుంచి 150 మందిని ఇక్కడ కూర్చునేలా ఏర్పాట్లు చేశాము. సో ఈ ట్రైనింగ్ మధ్యలో వీళ్ళకి ఈవెన్ భోజనాలు కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తాం అన్నమాట. ఉచితంగా భోజనాలు కూడా అంటే ఒక రోజంతా శిక్షణ ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తాము. ఎవరైనా రావాలి ఈ శిక్షణ తీసుకోవాలి అనుకుంటే ఎలా అప్రోచ్ కావాలి, ఏంటి ప్రాసెస్? ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్కి సంబంధించి మేము 2 మొబైల్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్క్రీన్ మీద ఆ మొబైల్ నంబర్స్ ఇస్తున్నాము. ఆ మొబైల్ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇస్తారు నెంబర్, నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, దానికి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఏ రోజు శిక్షణ ఇస్తారు? అంటే పర్టికులర్ శనివారం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శనివారం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు ఏ శనివారం అనుకూలంగా ఉంటుందో ఆ శనివారం వాళ్ళు ఆ స్లాట్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓకే. ప్రస్తుతం మనం నిలుచున్నది ఆర్ఎం కిసాన్ సెంటర్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ల్యాబ్లో ఉన్నాము, ప్రయోగశాల. ఇందులో వీళ్ళు మట్టి పరీక్ష, అదేవిధంగా రైతులు పంటలు పండించుకోవడానికి వ్యవసాయ బోర్లో వచ్చే నీటి పరీక్ష కూడా చేస్తున్నామని చెప్తున్నారు. వారితో మాట్లాడి ఈ పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ టెస్ట్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఓన్లీ మట్టి పరీక్ష, నీళ్ళను కూడా పరీక్షిస్తారు. మట్టి పరీక్ష ద్వారా ఎన్ని అంశాలు మొత్తం చెప్తారు? యాక్చువల్గా మనకు రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వ ల్యాబుల్లో కానీ లేకపోతే ప్రైవేట్ ల్యాబుల్లో కానీ కేవలం 5-6 న్యూట్రియంట్స్ గురించి మాత్రమే రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. 5-6 రకాల మించి ఇవ్వరు. అది కూడా మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి చెప్తా ఉంటారు. ఎన్పీకే, జింకు లేదా బోరాన్ ఇంతవరకు ఇస్తారు అన్ని. అవును. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా రైతుకి కావాల్సింది ఆ సాయిల్లో కార్బన్ పర్సంటేజ్ మెయిన్, చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. అది గవర్నమెంట్ ల్యాబ్స్ లో కూడా ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ ఆ కార్బన్ పర్సంటేజ్ కూడా జరుగుతుంది. కార్బన్తో పాటు ఎన్పీకే కానీ ప్లస్ 7 మైక్రో న్యూట్రియంట్స్ కానీ 7 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ప్లస్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ద్వితీయ పోషకాలు ఇవి కూడా మొత్తం 13 రకాల న్యూట్రియంట్స్ అన్ని ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సాయిల్ pH కూడా టెస్ట్ చేసిస్తాం. సాయిల్ pH అంటే మట్టి యొక్క pH ఎంత ఉంది ఏంటనేది. నార్మల్గా ప్రైవేట్ ల్యాబ్కి వెళ్తే ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేయడం కోసం 250 రూపాయలు, ఒక్కొక్క దానికి 250 రూపాయలు చేస్తారు. 13 ఎలిమెంట్స్ చెక్ చేసుకోవాలంటే 3000 రూపాయల పైన పెట్టాలి. అందులో అన్ని చెక్ చేసే ల్యాబ్స్ ఇక్కడ అందుబాటులో లేవు. హైదరాబాద్కు పోవాలి, లేదంటే చెన్నైకి పోవాలి, బెంగళూరుకు పోవాలి, అన్నీ చెక్ చేసేది. ఆ ల్యాబ్లో 3000 రూపాయలు పెట్టి రైతు టెస్ట్ చేయించుకోవాలన్నా చేయించుకోలేడు. ప్లస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా వీళ్ళకి కష్టం. అందుకని అటువంటి హైలీ సొఫిస్టికేటెడ్ ల్యాబ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇది సామాన్య రైతు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. వాళ్ళు పంట వేయకముందు వాళ్ళ భూమి గురించి మొత్తం తెలుసుకోవాలి, అందులో అన్ని రకాల ఎలిమెంట్స్ గురించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కేవలం 500 రూపాయలకి భూసార పరీక్ష మొత్తం చెక్ చేస్తాం అన్నమాట. 13 రకాల ఎలిమెంట్స్ని మొత్తం చెక్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ ఇస్తాము. దాంతోపాటు అందులో ల్యాబ్స్ ఉన్నవి, అంటే తక్కువ ఉన్న వాటికి ఎలా వాడుకోవాలనే రికమెండేషన్స్ కూడా మేము అందులో పొందుపరిచి అంటే ఆ నేలలో కార్బన్ తక్కువ ఉంటే ఏం చేస్తే ఎట్లా పెరుగుతుంది అనేది కూడా చెప్తాం. అన్ని రకాల ఎలిమెంట్స్కి ఎన్పీకే అలాగే ఎట్లా ఇస్తారు రిపోర్ట్? ఇదే చూపించారు ఇంతకుముందు. రిపోర్ట్స్ ఇలా ఇస్తారు. ఆ ఫార్మాటిక్ కోడ్ అన్ని ముందే ఇక్కడ ఫీడ్ చేసుకుంటాము. ప్రతి రైతుకి వాళ్ళ పేరుతో మేము ఇలా ఇది వాటర్ టెస్ట్ రిపోర్ట్, రైతు పేరుతో వాళ్ళ మొబైల్ నంబరు వాళ్ళ అన్ని, ఇది సాయిల్ టెస్ట్ రిపోర్ట్, ఇది సాయిల్ టెస్ట్ రిపోర్ట్. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్యాలెండర్స్ అన్ని, పంటల క్యాలెండర్లు ఇవన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏదైనా తక్కువ ఉన్నప్పుడు వాటిని ఎలా వాడుకోవాలనే పట్టిక కూడా ఇక్కడ ఇస్తాం అనమాట, ఎలా వాడుకోవాలి అని చెప్పేసి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళకి ఇస్తున్నాం. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారా, లేదా శిక్షణలో భాగంగా మాత్రం ఈ టెస్ట్ కు మాత్రం 500 రూపాయలు, సాయిల్ టెస్ట్ కి 500. కేవలం ఇక్కడ ఈ టెస్ట్ కు సంబంధించిన కెమికల్స్ ఏదైతే ఖర్చు పెడతామో అంతవరకు మాత్రమే తీసుకుంటాం, అదనంగా ఏమి తీసుకోవట్లేదు. కానీ ఇది మేము చేసే టెస్ట్ వాళ్ళు బయట చేసుకుంటే 3000 రూపీస్ పైన, 3000 రూపాయల పైన చెల్లించాల్సి ఉంటుంది. మీరు చాలా తక్కువ ధరలో, అంటే 500 రూపాయలకి, కేవలం 500 రూపాయలకి అన్ని రకాల ఎలిమెంట్స్ మొత్తం 13 రకాల ఎలిమెంట్స్. అలాగే వాటర్లో కూడా మేము వచ్చేసి మొత్తం 6 రకాల రిజల్ట్స్ ఇస్తాము. pH, ఎలక్ట్రోకండక్టివిటీ, TDS, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్స్ ఇవన్నీ ఏ లెవెల్లో ఉన్నాయి వాటర్లో, ఇవన్నీ చెక్ చేసి ఆ వాటర్ పనికి వస్తుందా పనికి రాదా, ఈ రిపోర్ట్ అంతా మేము ఫార్మర్స్ కూడా జరుగుతుంది. వాళ్ళు దీనికి 500లోనే ఇదినా సార్, దీనికి సపరేట్గా వాటర్ టెస్ట్కి వాటర్కి వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటాం వాటర్. అంటే ఫ్రీ చేస్తే ఇది దీన్ని దుర్వినియోగపరుస్తారన్న ఉద్దేశంతోనే
మినిమం ఛార్జెస్ తీసుకొని దీన్ని చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే, అంటే వాళ్ళు వాటర్ కానీ మట్టి కానీ శాంపిల్ తీసి మనకు పంపించాలి. ట్రైనింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొని రావచ్చు, లేదంటే మధ్యలో వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వర్కింగ్ డేస్లో ఆదివారం తప్పనిచ్చి వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా సరే వచ్చి వాళ్ళ మట్టిని మళ్ళీ ఇక్కడ ల్యాబ్లో ఇచ్చేసి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఇస్తే వాళ్ళకు రిజల్ట్ మరుసటి రోజే వాళ్ళకి దాదాపుగా వాట్సాప్లో ఇచ్చేస్తారు. 2-3 రోజుల్లోనే వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తారు. కావాలన్న వాళ్ళకు కాపీ కూడా కొరియర్ చేసి పంపిస్తాము. ఓకే, వాళ్ళు శాంపిల్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాన్ని మన వాళ్ళు గైడ్ చేస్తారా? శాంపిల్ ఎలా తీసుకోవాలని నేను వచ్చేసి అన్నపూర్ణ అగ్రి స్పేస్ ఛానల్లో 49వ ఎపిసోడ్లో క్లియర్గా చెప్పుకున్నాను అనమాట. అది శాస్త్రీయంగా తీసుకోవాలి, ఎవరికి ఎక్కడ పడితే అక్కడ వరకు మట్టి తీసుకొని రాకూడదు. అన్నపూర్ణ అగ్రి స్పేస్లో 49వ ఎపిసోడ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది నేనే చేసి చూపించాను. ఎలా మట్టిని తవ్వుకోవాలి, ఎలా తీసుకోవాలి, సేకరించాలని, అది మట్టిని ఎలా సేకరించాలనేది చేసాము. అట్లాగే వాటర్ వచ్చేసి తీసుకొచ్చేటప్పుడు మీరు అక్కడ కలెక్ట్ బోర్వెల్ అనుకోండి, ఒక అరగంట బోర్ ఆడించిన తర్వాత ఒక బాటిల్ లెక్క పట్టుకొని 24 గంటల లోపు ఇక్కడ తెచ్చివ్వాలి. లేట్ అయితే మళ్ళీ వాటి వాల్యూస్ మారిపోయే అవకాశం మారిపోతుంది. అందుకని 24 గంటల్లోనే ఇక్కడికి బయలుదేరే ముందు తీసుకొని వస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట. రోజులు గడవకూడదు. సో అది వాటర్ తీసుకునేప్పుడు అది జాగ్రత్త పాటించాలన్నమాట. మట్టి తీసుకునేది ఎలా తీసుకోవాలనేది మీరు అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ వాళ్ళ ఫోన్ చేసినా వాళ్ళు కూడా వివరాలు చెప్తారు. ఓకే, ఇక్కడ ఈ విధంగా రైతులకు శిక్షణ ఇస్తున్నారు, కావాల్సిన పరీక్షలు కూడా చేసి నేర్పుతారు. అంటే అన్నీ ఒకే రీసెర్చ్ సెంటర్లో ప్రతిదీ రైతుకి ఇక్కడ అందుబాటులో ఉండాలి. ఈ సెంటర్కి వచ్చిన వాళ్ళు అన్నీ నేర్చుకొని పోవాలి, అన్నీ చూసి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే చేసాము. భవిష్యత్తులో ఇక్కడ రైతే స్వయంగా వెజిటబుల్ క్రాప్స్ ఇవన్నీ వాళ్ళు ఎలా నర్సరీలో గ్రాఫ్టింగ్ వాళ్ళే స్వయంగా ఎలా చేసుకోవాలి ఇవి కూడా వాళ్ళకు శిక్షణ ఇవ్వబోతున్నాం. కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది మాకు. సో రైతే తన చిన్న నర్సరీలో మొక్కలు ఎలా గ్రాఫ్టింగ్ చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళే నేర్చుకోవాలి. వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ట్రైనింగ్ దాన్ని కూడా ముందు చేయబోతున్నారు. కొంత సమయం పడుతుంది. ఓకే సార్, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నది ఆర్ఎం కిసాన్ సెంటర్. ఇంతకుముందే చెప్పుకున్నాం, కడప జిల్లా వీరపనాయనపల్లి మండలంలోని పాలగిరి గ్రామంలో వీళ్ళు ఈ పరిశోధనా స్థానంలో అనేక రకాల పరిశోధనలు చేస్తున్నారు. రైతులకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. మొత్తం 83.5 ఎకరాల భూమిలో ప్రస్తుతానికైతే 15 రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. అందులో ద్రాక్ష, మామిడి, దానిమ్మ, అంజీర్ ఇట్లా అనేక రకాల జామతో సహా అనేక రకాల పండ్ల తోటలు ఉన్నాయి. ఈ పండ్ల తోటలన్నీ కూడా అల్ట్రా హై డెన్సిటీ విధానంలో జపాన్ దేశంలో ఏ విధంగా అయితే తక్కువ భూమిలో ఎక్కువ పంటలు, ఎక్కువ చెట్లు వేసుకొని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారో ఆ తరహాలో ఇక్కడ కూడా అల్ట్రా హై డెన్సిటీ విధానంలో అనేక రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. వాటన్నింటికి కూడా పూర్తి అధునాతన పద్ధతుల్లో నీటిని ఇస్తున్నారు. ఆ నీటిని ఇస్తున్న విషయాన్ని కూడా ఇంతకుముందే మనం చూసాం. ఒకే చోట నుంచి డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకొని ఎలాంటి మనుషుల సాయం అవసరం లేకపోయినా కూడా స్మార్ట్ ఫోన్ సాయంతో యాప్లో టచ్ చేయడం ద్వారా ఏ మొక్కకు కావాలనుకుంటే ఆ చెట్టుకు ఆ లైన్కు అంత మొత్తంలో నీళ్ళు ఇచ్చే విధంగా సాంకేతికతను ఏర్పాటు చేసుకున్నారు. దానితో పాటుగా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణా కేంద్రంలో కూడా పూర్తిగా తోటంతా తిప్పి చూపించడం అయితేనేది. దాంతోపాటుగా హాల్లో కూర్చోబెట్టి మొక్క అంటే ఏమిటి, మొక్కకు వచ్చే సమస్యలు ఏముంటాయి, చెట్లు పెంచుతున్న క్రమంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి, మట్టి ఎంపిక నుంచి మొదలు పెట్టుకుంటే నీటి లభ్యత కానీ నీటి ఏ పంటలు సాగు చేసుకోవచ్చు అనేక రకాల సమగ్ర సమాచారం వివరించే విధంగా కూడా హాల్లో శిక్షణ ఇస్తారు. దాంతోపాటుగా ఎవరికైనా ఆసక్తి ఉంటే మనం సాగు చేయాలనుకుంటున్న భూమి యొక్క మట్టి యొక్క స్థితి ఏమిటి, అంటే ఏ పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా ఎంత అవసరం అవుతాయి మనకు, కేవలం ప్రధాన పోషకాలైనటువంటి ఎన్పికే మాత్రమే కాకుండా ఇంకా ఇతర పోషకాలైనటువంటివి కానీ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మొత్తం 13 రకాల పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని చెప్పే విధంగా మట్టి పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు. అందుకోసం ఇక్కడ వీళ్ళు అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ల్యాబ్ను కూడా ఏర్పాటు చేశామనేది చెప్తా ఉన్నారు. ఈ ల్యాబ్లో చేస్తున్న ఈ మట్టి పరీక్షకు బయట అయితే చాలా ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం కేవలం నామినల్ డబ్బులు మాత్రమే తీసుకొని రైతులకు దీన్ని చెప్తున్నామని చెప్తున్నారు. 500 రూపాయలు ఛార్జ్ చేస్తూ 13 రకాల పోషకాలు ఏవి ఎంత స్థాయిలో ఉన్న విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా నీటి పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు. అంటే రైతులు వ్యవసాయానికి ఉపయోగించే నీటిలో ఈసీ ఎలక్ట్రో కండక్టివిటీ ఎంత ఉంది, పీహెచ్ ఎంత ఉంది, మెగ్నీషియం కానీ సల్ఫేట్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత అవసరం పడతాయి, ఆ నీటితో ఏ పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ముందుగా ఆ నీళ్ళలో ఏమున్నాయి ఏం లేవు అనే విషయాన్ని తెలుసుకోవాలి. సో ఆ పరీక్ష కూడా చేస్తున్నారు. 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం దానికని చెప్పారు. శిక్షణ మాత్రం పూర్తిగా ఉచితము. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఒకరోజు కానీ ముందుగా వచ్చి ఒకరోజు ఆలస్యంగా వెళ్ళినా కూడా ఇక్కడ ఉండడానికి సౌకర్యం ఏర్పాటు చేశామనేది కూడా చెప్తున్నారు. ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం అనేది కూడా చెప్తున్నారు. మున్ముందు ఇంకా కూరగాయలు కానీ పూలు సాగు కానీ ఇంకా చేయడము, అదేవిధంగా రైతులు సొంతంగా నర్సరీల్లో వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లోనే
అంటుగట్టే విధానంలో మొక్కల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళే సొంతంగా ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయాల్లో కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేపట్టే ఆలోచనలో ఉన్నామనేది రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ప్రతిభా బయోటెక్ కంపెనీ ఎండి గారు వాళ్ళ సొంత గ్రామం ఈ ఊరు పాలగిరి అనేది. ఇక్కడ ఈ ఊర్లో ఆర్ఎం కిసాన్ సెంటర్ ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఏడాదిగానే సాగు చేస్తున్నారు కాబట్టి ఇంకా దిగుబడి మొదలు కాలేదు. మున్ముందు వాళ్ళకు ఆ తోటలు పెరుగుతున్న తరుణంలో వాళ్ళకు ఎలాంటి దిగుబడులు వస్తున్నాయి, ఏ విధంగా ఆయా పండ్ల తోటలు సాగు చేస్తున్నారనే విషయాన్ని కూడా వేర్వేరు వీడియోల ద్వారా మీ అందరి కోసం వివరించే ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగిస్తాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.